ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ ఇటీవల లీగ్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 తర్వాత ఐపీఎల్ విండోను మరింత పొడిగించే అవకాశం ఉందని ఆయన సూచించారు. ప్రస్తుతం 74 మ్యాచ్లతో కొనసాగుతున్న ఈ టోర్నీని 94 మ్యాచ్లకు పెంచాలనే ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుత అంతర్జాతీయ క్యాలెండర్లో అందుకు తగిన సమయం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ద్వైపాక్షిక సిరీస్ల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతుండటాన్ని గమనిస్తున్నామని, అందుకే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా సొంత లీగ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాల్లో కొత్త విండోను వెతకడం లేదా ద్వైపాక్షిక సిరీస్లను తగ్గించడం ద్వారా ఐపీఎల్ క్యాలెండర్ను విస్తరించవచ్చని ధుమాల్ వెల్లడించారు. ఇది కేవలం భారత్కే కాకుండా ప్రపంచ క్రికెట్కు ఆర్థికంగా మరియు క్రీడాపరంగా ఎంతో మేలు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. క్రికెట్ భవిష్యత్తు ఫుట్బాల్ తరహాలో లీగ్ ఆధారితంగా మారుతోందని, అందుకే ఫ్రాంచైజీ క్రికెట్కు ప్రాముఖ్యత పెరుగుతుందని ధుమాల్ విశ్లేషించారు. ఐపీఎల్ ద్వారా వస్తున్న భారీ ఆదాయం, ఇన్వెస్టర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని వచ్చే సైకిల్లో మరిన్ని జట్లు లేదా మ్యాచ్లను చేర్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఐపీఎల్ను విదేశాల్లో నిర్వహించడంపై కూడా చర్చలు జరుగుతున్నాయని, క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ భాగం కావడం క్రీడకు పెద్ద ఊపునిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహిళల ప్రీమియర్ లీగ్ విస్తరణపై తక్షణ ప్రణాళికలు లేనప్పటికీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు విదేశీ లీగ్లలో పెట్టుబడులు పెట్టడాన్ని ఆయన సమర్థించారు. మొత్తానికి 2027 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ముఖ చిత్రంలో తక్కువ ద్వైపాక్షిక సిరీస్లు, ఎక్కువ లీగ్ క్రికెట్ ఉండేలా మార్పులు రాబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు.